హాయ్ అండి, టుడే స్పెషల్ నాటుకోడి చికెన్ బిర్యానీ నా స్టైల్లో రెడీ చేసేసాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే చికెన్ చాప్కి కోళ్ళని తీసుకొని చక్కగా 2 కిలోల నాటుకోడి కూర అండి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, ఇప్పుడు కొద్దిగా నెయ్యి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, సరిపడా పెరుగు, కొత్తిమీర, ఇంకా పుదీనా, ఇంకా పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలండి. మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలిపేసేయాలి. ఇప్పుడు కలపడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత ఇట్లాంటి గిన్నెలోకి చికెన్ అంతా యాడ్ చేసేసి పొయ్యి మీద పెట్టేశానండి. ఇప్పుడు దీన్ని కుక్ అవనివ్వాలి. గంట పాటు కడిగి నానబెట్టుకున్న 2 kgs బాస్మతి రైస్ అండి. ఇప్పుడు దీంట్లో కొన్ని బిర్యానీ స్పైస్, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా, రైస్ అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కుక్ అవనివ్వాలి ఒక 70%. చికెన్ని ఒక 3 నిమిషాలు మూత పెట్టకుండా కుక్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసి, ఇప్పుడు చికెన్ మీద కూడా మూత పెట్టేసి ఒక 70% కుక్ అవనివ్వాలి. రైస్ ఒక 70% కుక్ అయిపోయాయండి. చికెన్ కూడా ఒక 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు 1 లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఇట్లా ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన చికెన్ని యాడ్ చేసేసేయాలి. చికెన్ వేసేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లెమన్ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, ఇప్పుడు కొత్తిమీర, రైస్ ఉడకపెట్టుకున్న వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దీని మీద ఇట్లాంటిది ఒకటి బరువు పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, మన నాటుకోడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.